అసలు పేదవాడిని లైన్ లో మానిస్తారా? పనిరు ఇప్పుడు విఐపీ మనం ఒక మినిస్టర్ నుంచి లెటర్ తీసుకెళ్తే డైరెక్ట్ ధ్వజస్తంభం కాడ డోర్లు ఓపెన్ చేస్తారు. అంటే అంత స్వార్థం. అంటే దేవుడికి ఉన్నోడికి ఒక దేవుడు, లేనోడికి ఒక దేవుడు. ఇప్పుడు మీరు వెళ్ళే గుళ్ళో కూడా 10 రూపాయలు ఇస్తే ఎన్ని మంత్రాలు చదువుతాడు, 1000 రూపాయలు ఇస్తే ఎన్ని మంత్రాలు చదువుతాడు. 1000 రూపాయలు ఎక్కువ, 10 రూపాయలు తక్కువ. ఇంకా పేర్లు చెప్పండి, గోత్రాలు చెప్పండి. ఎంత స్వార్థం అది. మీరు నిజం చెప్పండి, మీరు కూడా చదువుకున్నారు. ఆ పూజారి చదివే ఆ మంత్రాలు అసలు మనకు అర్థం అవుతాయా? ఏ ముక్క కూడా అదే ఏదో వరుసత సరికి దాన్ని ఆయన పెట్టుకొని ఆయన చెప్పిన చిన్న దాన్ని పెద్దని అడగటం చేయటం, ఆయన చెప్పినంత మనం ఫాలో అవటం. ఇప్పుడు మీరు నమ్మే దేవతకి కోళ్ళుగా వస్తారుగా, కేటలుగా వస్తారుగా, ఆ తర్వాత పసుపు కుంకుమ వాడతారుగా, కొబ్బరికాయలు వాడతారుగా, నిమ్మకాయలు వాడతారుగా. మీరు బాగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎవరన్నా చేతబడి చేశారనుకోండి, ఆడి దగ్గరికి వెళ్తాం మనం చేతబడి బాగు చేయమని. వాడు ఏమైంది తెమ్మంటాడు? నిమ్మకాయలు, పువ్వులు, కుంకుమ. మీకు ఏమైనా అర్థమైందా? ఇప్పుడు అవి మనం ఎవరు కొడుతున్నాం? ఇంతకు ముందు దేవుళ్ళు కొడుతున్నాం. మరి ఇప్పుడు ఎవరు కొడుతున్నాం? ఎవరు దెయ్యం ఎవరు అసలు?